ఈ దేశంలో ప్రపంచంలో వేరే డిఫరెన్సెస్ లేకుండా సొసైటీ ట్రస్ట్ కాకుండా ఏదైతే భగత్ సింగ్ అన్న స్థాపించిండో ఏదైతే ఆయన చెప్పాడో దాని ప్రకారము నడుస్తుంది. కాబట్టి దీనికి మేమందరం కలిసి పనిచేసుకుంటామని ఈరోజు మీటింగ్ పెట్టుకుని తీర్మానం చేసుకోవడం జరిగింది. అవన్నీ లేదు, అందరు వచ్చినాక ఇంకేం ఇప్పుడు సోదరులు మాలో ఒకరు కొరకై వారు కూడా బాధ్యత తీసుకొని ప్రయత్నం చేస్తూ వచ్చారు. కొంతకాలం నుంచి ఇంకా సోదరులు ఉన్నారు, పేటర్ గారు కానీ రూబెన్ గారు కానీ ఇలాంటి వారు కూడా ఎబ్రోన్ సంఘక్షేమం కొరకై మేము ఎందుకైనా సరే మా స్వయం కానీ సొంత విషయాలు ఇంట్రెస్ట్లు ఏవైనా సరే ఫోర్గో కావడానికి రెడీగా ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతాలనే కాదు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా కూడా దైవజనులు భగత్ సింగ్ గారు మాకేమైతే నేర్పించాడో చూపించాడో చేశాడో ఆ ప్రకారం మేము ముందుకు సాగడానికి ఒక తీర్మానం చేసుకున్నాము. ప్రస్తుతం గవర్నమెంట్కి సంబంధించిన విషయాలు కూడా వారు ఏమైతే ఏర్పాటు చేశారో ఆ ప్రకారం పోవడానికి కూడా మేము సమ్మతించి ఒక మనసులోకి వచ్చాం. అయితే సంఘంలో ఒక దైవికుల క్రమం, ఆత్మీయమైన వాక్యాల్సిన క్రమం మా దైవజనులు, మా పితరులు, మా నాయకులు భగత్ సింగ్ గారు చక్కని ఏర్పాటు చేశారు. మేమందరం కలిసి మళ్ళీ మాట్లాడుకొని దేవుని వాక్య ఆధారంగా ప్రార్థనాపూర్వంగా అవన్నీ ఒక ప్రిన్సిపల్ లేఅవుట్ చేసుకుంటాం. ప్రిన్సిపల్స్ ఆ వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఆ ప్రకారం భవిష్యత్తులో ముందుకు పోతామని మేమందరం తీర్మానం చేసుకున్నాము. వాటి మా కోసం ప్రార్థన చేయాలని మాతోటి విశ్వాసులను అందరినీ కూడా ఆశించి మనవి చేస్తుంటున్నాం. దేవునికి వందనాలు. ఈ దినము కూడుకోగలిగితే సహోదరులు, పెద్ద సహోదరులు కూడా మరి పెద్దలు, సేవకులు అందరు కలిసి ఒక మంచి తీర్మానం చేయగలిగితే దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. అందరు కలిసి చేయాలని, మరి ఎలాంటి భేదం రాకుండా భవిష్యత్తులో కూడా జాగ్రత్తగా ఉంటామని అందరం కలిసి చేయాలని ఒక తీర్మానం అయింది. దాని కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుని సహాయం మాకు అందులాగున, దేవుని నడిపింపు మేము పొందులాగున సహాయం చేయమని మీకు అందరికీ మనవి చేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు ఆ సబ్జెక్టులు అవన్నీ ఇప్పుడు మాట్లాడేది కాదండి, అవేమి సబ్జెక్టు మాట్లాడము, వేరే తర్వాత మాట్లాడతాం. కొద్దిగా ఏంటి అన్న కొద్దిగా అన్న తర్వాత కొద్దిగా ఒక్కొచ్చారు ఓకే ఇంకా ఉన్నాయి ఈరోజు భగత్ సింగ్ అన్న స్థాపించిన ఈ యొక్క పరిచర్య ఎబ్రోన్